ఏ వ్రతం చేస్తే సకల సౌభాగ్య సంపత్తులు పుత్రపౌత్ర అభివృద్ధి కలిగి సుఖంగా ఉంటారో అటువంటి చక్కని ఒక వ్రత విషయాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నాను విను. పూర్వం భారతదేశంలో కుండినము అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణమునందు చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ఉన్నారు. ఆ ఆవిడ ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచ కాలకృత్యాలన్నీ నిర్వర్తించుకుని భర్త పాదుకులను దైవంతో సమానంగా నమస్కారం చేసుకుని చక్కగా ఇంటి పనంతా కూడా శ్రద్ధగా చేసుకుంటూ గయ్యాళిగా కాకుండా మితముగాను ప్రియముగా భాషిస్తూ అత్తమామలకు అనేక రకాలైన ఉపచారములు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నది. అట్లుండగా ఆమె యొక్క ప్రవర్తనకు మెచ్చినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహించి ఆమె నిద్రిస్తూ ఉండగా కలలో ప్రత్యక్షమై ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి ఈ రకంగా దర్శనమిచ్చాను అనగా అంత స్వప్నంలోనే చారుమతీదేవి అమ్మవారికి అనేక రకాలుగా చక్కగా ప్రదక్షిణలు చేశారు, అనేక రకాలుగా స్తుతించి ప్రార్థనలు చేశారు. అమ్మా, నా పూర్వజనం అనుగ్రహం చేత ఉత్కృష్టమైనటువంటి ఫలితం చేత ఈ రకంగా నీ దర్శన భాగ్యం కలిగింది. నీ దర్శన భాగ్యం కలిగితే జనులందరూ కూడా విద్వాంసులవుతారు, సకల గుణ సంపన్నులవుతారు. ఈ రకంగా దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావా తల్లి అని ప్రార్థించగా ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చినటువంటి ఆ యొక్క వరలక్ష్మీదేవి, ఓ చారుమతి, శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మీ దేవతారాధన వ్రతాన్ని ఆచరిస్తే చక్కటి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి ఆమె అదృశ్యమయ్యారు. వెంటనే మెలకు వచ్చి చూసుకుంటే అదంతా స్వప్నం అని తెలిసింది. మరునాడు ఉదయమైన వెంటనే తన భర్త అత్తమామలకి ఈ విషయాన్ని చెప్పగా వాళ్ళు చాలా ఆనందించారు. అమ్మ, చక్కటి స్వప్నం, అమ్మవారి అనుగ్రహం కలిగింది, చక్కటి అదృష్టవంతురాలివి. ఆవిడ చెప్పినట్టు పూర్ణిమకు ముందుగా వచ్చే వ్రతం చక్కగా ఓ రోజుని శుక్రవారం రోజున వ్రతం చేసుకోమని చెప్పారు. ఆ మాటని ఇంటి పక్కన ఉన్నటువంటి తన తోటి స్నేహితురాళ్ళు, తోటి స్త్రీలు, ఇరుగు పొరుగు వారందరికీ తెలుసుకుని అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఆ శుక్రవారం వస్తుందా వ్రతం చేద్దామని. వాళ్ళ భాగ్యోదయము అదృష్టం వల్ల ఆ యొక్క వారం రానే వచ్చింది. అంత స్త్రీలందరూ కూడా చారుమతీదేవి ఇంటికి వెళ్ళారు. సూర్యోదయానికి పూర్వమే ఆవిడ కట్టే తర్వాత కట్టేస్తుంది అంటే తర్వాత అందరూ కూడా వెళ్ళి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలని ముగించుకుని చక్కని వస్త్రాలు కట్టుకుని చారుమతీదేవి గృహంలో ఈశాన్య దిక్కున చక్కగా ఒక కలశమును ఏర్పాటు చేసి కలశం మీద వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి కల్పోక్త ప్రకారంగా భక్తిపూర్వకంగా ప్రాణ ప్రతిష్టాపన పూర్వకమైనటువంటి యొక్క వ్రతమంతా కూడా పూజలు ఆచరిస్తూ అనేక రకాలైనటువంటి పిండి వంటలను చేశారు, అనేక ఫలాలను నివేదన చేశారు, అనేక రకాలుగా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఆచరించి అందరూ కూడా భక్తితో ప్రదక్షిణం చేద్దామని చెప్పి అందరూ ప్రదక్షిణ మొదలు పెడుతుగా మొదటి ప్రదక్షిణం చేస్తుంటే కాళ్ళ యందు గల్లు గల్లు అనే శబ్దాలు కలిగి చూసుకోగా గజ్జలు మొదలైన ఆభరణాలు ఉన్నాయిట. ఏమిటిదంతా అని ఆశ్చర్యపోయాక అనిపించింది వరలక్ష్మీదేవి అనుగ్రహం చేత కలిగింది సుమాని. సరే, రెండవ ప్రదక్షిణం చేస్తే చేతుల యందు దగదగమానంగా మెరుస్తూ ఉన్న హస్తాభరణాలు వచ్చాయిట. మూడవ ప్రదక్షిణం చేయగానే సర్వభూషణాలంకృతులయ్యారు, వారి గృహాలన్నీ ధనకనక సంపత్తులతో నిండాయి అంత అమ్మవారి అనుగ్రహం చేత. సరే, ఇదంతా కూడా చూసి చాలా ఆనందించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలన్నీ పూర్తి చేసుకుని స్వామివారి మహిమ, ఈ అమ్మవారి యొక్క మహిమల్ని కథారూపంలో చక్కగా అందరూ ఆలకించి కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణులకు నమస్కరించి ఆశీర్వచనం పొంది యథాశక్తి దక్షిణలించి నివేదన చేసిన ప్రసాదాన్ని అక్కడకు వచ్చిన స్త్రీలందరూ కూడా బంధుమిత్రులతో చక్కగా అందరూ భుజించి వాళ్ళ కోసం ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన వారి వారి వాహనాలను ఎక్కి వెళ్తూ అనుకుంటున్నారు. ఇదంతా చారుమతీదేవి భాగ్యం వల్ల వచ్చిందని చెప్పొచ్చు. అమ్మవారు తనంతట తాను కనిపించడం పట్టగా మనకు కూడా ఆమె వల్ల ఇటువంటి అదృష్టం కలిగిందని చెప్పి ఆ చారుమతీదేవిని పొగుడుతూ అమ్మవారిని అనేక సార్లు మనసులో ధ్యానం చేసుకుంటూ తిరిగి వారందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అది మొదలు ప్రతి సంవత్సరము కూడా చారుమతీదేవి గృహంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ స్త్రీలందరూ కూడా ఆచరిస్తూ బ్రతికినంతకాలం సకల సౌభాగ్యాలు దీర్ఘ సౌమంగళ్యాలతోటి పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి సుఖంగా ఉన్నారట. వారి మరణానంతరం లక్ష్మీ సాహిత్యాన్ని పొందారట. కాబట్టి ఓ పార్వతి, భూలోకమున స్త్రీలు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే లక్ష్మీ అనుగ్రహం చేత సకల సౌభాగ్య దీర్ఘ సౌమంగళ్యాలతో సుఖంగా ఉంటారు. వారి మరణానంతరం లక్ష్మీ సాహిత్యాన్ని పొందుతారు. దీనికి ఈ చారుమతీదేవి వృత్తాంతమే వరలక్ష్మీ వ్రత కథా సారాంశం అని చెప్పగా ఆ యొక్క చారుమతీదేవి వృత్తాంతాన్ని మనం వరలక్ష్మీ వ్రత కథా సారాంశంగా తెలుసుకున్నాం. శ్రీరామాయ నమో నమః. వరలక్ష్మీ వ్రత కథాం సర్వం సంపూర్ణమస్తు. శ్రీరామాయ నమో నమః. శ్రీ వరలక్ష్మీ మాతకు జై. అక్షతులు